హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సండే కదండీ! నేను ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేశాను. ఈరోజు బిర్యానీ అయితే భలే వచ్చిందండి. మా వాళ్ళకి సండే వస్తే బిర్యానీ ఆకలైతే వేస్తుందంటండి. ఈరోజైతే బిర్యానీ అయితే చేయమన్నారు. బిర్యానీ చేసినప్పుడైతే నేను ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏమీ చేయమండి. ఇంక డైరెక్ట్ బిర్యానీ అయితే చేసేస్తాము సండే అయితే. సూపరుంది. ఈరోజైతే చికెన్ బిర్యానీ అయితే చేశానండి. సండే అయితే ప్రాసెస్ అయితే సూపరుంది. చూద్దామండి. నేనిక్కడ కేజీ రైస్‌కి కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ స్పైసెస్ అండి. చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి, మరాఠీ మొగ్గ అండ్ స్టోన్ ఫ్లవర్, మిరియాలు అండి. అన్నీ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి నేను కన్మాయి అయితే బిర్యానీ రైస్‌లో ఉడికించేటప్పుడు అయితే వేస్తాను. ఇందులో ఒక చెక్క, నిమ్మరసం, ఒక స్పూను చికెన్ మసాలా, ఒక 2 గరిటెలైతే పెరిగేసానండి. ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకొని, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక 4, 5 స్పూన్‌లయితే ఆయిల్ వేసుకొని, బాగా అయితే కలపాలండి ఇది. మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ అయితే నేను ఎక్కువైతే వేస్తానండి. బావుంటుంది టేస్టు. బాగా కలుపుకొని నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెడతానండి. ఇదిగోండి హాఫ్ అన్ అవర్ ముందైతే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఇదిగోండి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అయితే వేసుకొని, అందులో మనం ఇందాక మిగిల్చుకున్న బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకొని, షాజీరా, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, ఆయిల్ అయితే వేసుకొని మరిగించుకోవాలండి. ఈ లోపలైతే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం. బిర్యానీ చేసుకునే పాట్‌లో అయితే వేసుకొని చికెను ఇదైతే నేను 50% అయితే ఉడికించుకుంటున్నానండి చికెన్‌ని. ఓ పక్కన కూడా రైస్ కూడా ఉడుకుతా ఉంది. ఇదిగోండి. ఈ లోపల మనకి చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయిన రైస్ అయితే ఇందులో అయితే వేసుకుంటున్నానండి. రైస్ మనకి ఒక 70% ఉడికితే సరిపోతుందండి. ఇంకా చికెన్ పైన రైస్ వేసేసుకొని సగం రైస్ అయితే వేసుకొని, అందులో బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని, కర్మ రైస్ కూడా దీనిపైన అయితే వేసేసుకుంటున్నానండి. రైస్ అంతా వేసుకొని సమానంగా పరుచుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్‌ని, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యయితే వేసుకుంటున్నానండి. నెయ్యి వేస్తే ఫ్లేవర్ అయితే బావుంటుంది. నేను ఇంక ఇందులో కలర్స్ అయితే ఏం వేయట్లేదండి. నేనైతే ఇలానే చేస్తానండి. కలర్స్ అయితే నేనేం వాడను. ఇదిగోండి కొద్దిగా అయితే నెయ్యయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా దీన్ని దమ్ పెట్టుకోవడమే అండి. ఒక 20 నిమిషాలయితే దమ్ పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకొని, ఒక 20 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చి వదిలేస్తే అండి మనకి సెట్ అయిపోతుంది. ఇదిగోండి వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే చూసారా? పువ్వులా అయితే విచ్చుకుంటుందండి రైసు. మనకి గిన్నెప్పుడు ఖాళీగా అయితే ఉండాలండి బిర్యానీకి. ఇదిగోండి. సో, మంచి కలర్‌ఫుల్‌గా అయితే ఉందండి బిర్యానీ. మీకు ఫుల్ వీడియో కావాలంటే వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి. మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.